హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సత్యాన్ని. ఈరోజు నేను గోంగూర రైస్ అండి. ఇది గోంగూర కొద్దిగా ఒక కప్పుడు గోంగూరకి 2 పచ్చిమిరపకాయలు వేసి ఇలా వేయించేసుకున్నాను. వేయించేసుకొని ఒక 2 స్పూన్లు నువ్వుపప్పు, 2 స్పూన్లు చెలక్కాయ పలుకులు, 2 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కొమ్ము శనగపప్పు, అంటే వేయించిన శనగపప్పు ఉంటుంది కదండి, చట్నీ పప్పు, అది ఇలా వేసుకొని మిక్సీ చేసుకోవాలి. అంటే ఇందులో ఏం వేయలేదు, నేను ఉప్పు కారం ఏం వేయలేదు, ఉట్టిది అలా కలిపేసుకోవాలి. పొడి పొడిగా ఉండాలండి, ముద్దలాగా అవ్వకూడదు. అంటే ముద్దలాగా అవ్వకూడదు. కొద్దిగా రైస్ మనం చల్లారి పెట్టుకొని వేడి రైస్ తీసుకొని అన్నం అలా తీసుకొని అందులో ఈ పౌడర్ వేసుకోవాలండి. ఇలాగ వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇందులో ఇదే మిక్సీలో గోంగూర పచ్చిమిరపకాయలు మనం గ్రైండ్ చేసుకోవాలి. ఒక పెనంలో తాలింపండి, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని కొద్దిగా నూనె వేసుకొని వేయించుకోవాలండి. ఇది నువ్వుల నూనె వాడుతున్నాను, అందుకు నురుగులాగా ఉన్నది. నువ్వులు నూనె వాడితే ఇలాగ ఉంటుందండి, నురుగు వస్తుంటుంది. దానికి తగ్గ ఎండుమిర్చి, తాలింపులోకి ఎండుమిర్చి నేను 3 ఎండుమిర్చి వేసుకున్నాను. అందులోని గోంగూర, గ్రైండ్ చేసిన గోంగూర కలిపేసుకొని ఒకసారి కింద మీద కలుపుకోవాలి, బాగా కలిపేసుకోవాలండి. అంత తాలింపులోని ఆ నూనె అంతా దానికి పడుతుంది కదా. కొద్దిగా పసుపు వేసుకొని అందులో కొద్దిగా జీడిపప్పు పలుకులు ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, మీ ఇష్టం అది. కొద్దిగా ఉప్పు, టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకోండి. వేసుకొని బాగా కలిపేసుకోవాలి. రైస్లోకి ఇలాగ వేసుకొని మనం ఆ వేడి రైస్లో ఇది ఆ పౌడరు బాగా కలిపేసుకొని తింటే మీరు లంచ్ బాక్స్లోకి పెట్టుకెళ్ళినా బాగుంటుందండి, టేస్ట్గా ఉంటుంది. ఎంత టేస్ట్ అయినా గోంగూర రైసు రెడీ అయిపోయింది. లంచ్ బాక్స్లోకి పెట్టుకొచ్చండి. ఎవరైనా చుట్టాలు వస్తే గబుక్కుని చేసి ఇవ్వచ్చు మనం, ఇంట్లో గోంగూర ఉంటే. అంతేనండి, ఎంతో టేస్టీ అయినా గోంగూర రైస్ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ, బాయ్.